మనం ఆ విధంగా ప్రార్థించే వారమైతే సంఘంలో గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, మరి సంఘము విస్తరిస్తుంది, సంఘం బలపడుతూ ఉంటుంది, సంఘ పరిచర్య బలంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఆ యొక్క తల్లులు ప్రార్థించే తల్లులుగా ఉన్నప్పుడు, విజ్ఞాపన చేసే తల్లులుగా ఉన్నప్పుడు, మన సమస్యలే కాదు మన చుట్టూ ఉన్న వారి సమస్యల గురించి మనం ఆలోచించాలి. మన తోటివారు, సంఘంలో తోటివారి యొక్క సమస్యల గురించి మనం ప్రార్థించేవారిగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అలాంటి వారి పేర్లు, ఆ సహకారుల పేర్లు ఏం చేస్తారంటండి, మరి జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఈ లోకంలోని మేలే కాదు, ఆ ఘనురాలైన స్త్రీ ఆ 7 సంవత్సరాల కరువు తప్పించుకోవడమే కాదు, తన ఇంటి వారిని కాపాడుకోవడమే కాదు, ఈనాటికి ఒక సాక్షిగా మనము ఆమె యొక్క గొప్పతనాన్ని, కీర్తిని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆమె యొక్క పేరు జీవగ్రంథంలో లిఖించబడిన రీతిని మన పేర్లు కూడా జీవగ్రంథంలో లిఖించబడతావనే విషయాలు మనము గుర్తించిన వారమై, గనురాలైన